రెండవ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలు. భక్తుడైన దావీదు కుటుంబం వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. ఒక కుటుంబము వర్ధిల్లాలి అన్నా, ఒక కుటుంబము ఆశీర్వాదం పొందాలన్నా, ఒక కుటుంబము పచ్చగా ఉండాలన్నా, ఒక కుటుంబము అనేకులకు దీవెనగా ఉండాలన్నా దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉన్న కుటుంబాలు వర్ధిల్లినట్లుగా బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. నువ్వు వర్ధిల్లుతున్నావంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడని అర్థం. నువ్వు ఆశీర్వాదం పొందుతున్నావంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడని అర్థం. మన దేశాన్ని పరిపాలన చేసే రాజుగారు, ముఖ్యమంత్రి గారు మనకు తోడుగా ఉన్నాడంటే ఏదో ఒక ప్రాజెక్టు ఖచ్చితంగా వచ్చింది. అతను సీఎం ఎవరన్నా కానివ్వండి, నీ పిల్లడికి ఉద్యోగమో, లేదా నీ కుమార్తెకి ఉద్యోగమో, లేదా ఒక ప్రాజెక్టు, ఏదో ఒక ప్రాజెక్టు నీకు వస్తుంది. భూ సంబంధమైన ఒక రాజుగారు నీకు పరిచయం అయితేనే నీకెంతో సంబరం, నీకెంతో ఆహ్లాదం. ఈ భూమినిపై ఈ భూ సంబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఒకవేళ నీకు తెలుసుంటే, ఆయనే నీ కుటుంబానికి వచ్చిపోతా ఉంటే పట్టుకోవడానికి పగ్గాలు ఉంటాయి ఉండవో కానీ నువ్వు కానీ దీవించబడతావని అర్థం. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీకు పరిచయం ఉంటేనే నీకు అంత ఏదో ఒక దీవెన నీ కుమారుడికో కుమార్తెకో, లేతే నీ అల్లుడికో, నీ కోడలకో, లేదా నీకో ఏదో ఒక చిన్న ప్రాజెక్టు తప్పనిసరిగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేసే నాయకులే నీకు పరిచయం అయితే ఎంత జరుగుతుంటే, ప్రపంచ దేశాన్ని పరిపాలన చేయించిన దేవుడు నీకు తోడుగా ఉంటే ఏం జరుగుద్ది? ఇది ప్రశ్న. ప్రపంచానికి తండ్రిగాను, నాయకుడిగాను, కాపరిగాను, దేవుడు నడిపించేవాడుగా నీకు తోడుగా ఉంటే మొదటగా ఏం జరుగుతుందంటే నీవు వర్ధిల్లుతావు. బైబిల్ చెబుతుంది, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక దావీదు అంతకంతకు అంతకంతకు వర్ధిల్లెను అని వ్రాయబడింది. సౌలునకు దేవుడు తోడుగా లేడు కనుక ఆయన అంతకంతకు 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 నేరసిల్లిపోయెను అని వ్రాయబడింది. దేవుడు తోడై ఉంటే నువ్వు అంతకంతకు అంతకంతకు వర్ధిల్లుతావు. ఆశీర్వాదం ఏ దిక్కు నుండి వచ్చిందో తెలియదు, దీవెన ఏ దిక్కు నుండి వస్తుందో తెలియదు, మేలులు ఏ దిక్కు నుండి వస్తాయో తెలియదు. నువ్వు ఊహించిన విధంగా, నువ్వు ఆలోచించిన విధంగా నీ కుటుంబానికి మేలులు జరుగుతాయి, నీ కుటుంబం సమృద్ధిగా ఉంటుంది. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం దేవుడు తోడుగా ఉన్నాడు. సౌలు వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు తోడుగా లేడు. అందువల్ల అంతకంతకు అంతకంతకు నేరసిల్లిపోయాడని బైబిల్ చెబుతుంది. నేను ఈ పాయింట్లో నుండి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ పాయింట్లో నుండి దావీదు కుటుంబం దీవించబడటానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఇది ఒక కారణం. ఈ కారణంలో కొంతమంది దీవించబడటానికి గల కారణాలు చెప్తాను. దేవుడు దీవిస్తానికి
కారణాలు చెప్తాను. ఆది కాండము 39వ అధ్యాయము 2వ వచనం. ఆది కాండం 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని యొక్క ఇంట ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లెను. ఈరోజు జాగ్రత్తగా వినండి. మనము వర్ధిల్లాలంటే దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలో దావీదు కుటుంబాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? దావీదులకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడంటే మాట వింటే దేవుడు తోడుగా ఉంటాడు. బైబిల్ చెబుతుంది, మాట వింటే చాలు. నువ్వు దేవుని మాట వింటే చాలు. దేవుని యొక్క మాటకు విలువిస్తే చాలు. దేవుని మాటకు లోబడితే చాలు. దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో ఆ మాటకు నువ్వు విధేయత చూపిస్తే చాలు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 6 దినాలు చెప్పండి, 6 దినాలు పని చేసుకోండి, 7వ దినం విశ్రాంతి దినంగా ఉండి నన్ను ఆరాధన చేయడానికి రండి. 6 దినాలు కష్టపడండి, పని చేసుకోండి. దేవుడు చెప్పట్లేదా ఈ మాట? నీకు అర్థం కావట్లేదా? 6 దినాలు కష్టపడండి, 7వ దినం దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి రాకపోతే నీకు దీవెన ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలో కూర్చోకపోతే నీకు దీవెన ఎలా ఉంటుంది? దేవుని దగ్గరికి నడవకపోతే నీకు దీవెన ఎలా ఉంటుంది? నీ అవసరాల కోసం చాలా దూరం నడుస్తావు, నీ అవసరాల కోసం చాలా దూరం వెళతావు, చాలా దూరం పరిగెడతావు కూడా. కానీ దేవుని దగ్గరికి రాకపోతే నీకు దీవెన ఎలా వస్తుంది? దేవుని సన్నిధానంలో కనబడకపోతే దీవెన ఎలా వచ్చింది? దేవుని సన్నిధిలోనే కదా ఆయన ఉదయకాంతి నీ మీద ప్రకాశింపజేసేది, నీకు సమాధానం దయచేసేది. దేవుని సన్నిధిలో నీకు రావాలి. ఇదంతా తెలుసు. చాలా మందికి తెలియని అమాయకులుగా ఉన్నట్టు ఉంటారు, కానీ తెలుసు. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు 6 దినాలు పనిచేసుకుని అయినా 7వ దినం కూడా నా సన్నిధికి రాకుండా కానీ ఒకవేళ నువ్వు పని చేసుకున్నట్లయితే నువ్వు 6 దినాలు పనిచేసిన ఆ సంపద, 7వ దినం పనిచేసినప్పుడు ఆ కూలి కూడా ఈ మొత్తం కలిసి నువ్వు ఎక్కడేసుకుంటావంటే బీరువాలో వేసుకోవటం కాదు, జేబుకున్న సిల్లి సంచులో వేసినట్లు అన్నాడు. జేబుకి ఏమన్నా సిల్లి పడ్డది, నువ్వేమన్నా డబ్బులు దాంట్లో వేసుకుంటున్నావు. ఆ జేబు సిల్లు ఉంది కాబట్టి వేసిన డబ్బులు వేసినట్టు ఎక్కడికి వెళ్తున్నాయి? వేసిన డబ్బులు వేసినట్టు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నీకు ఆశీర్వాదం రావటం లేదు, దీవెన రావటం లేదు, నేను వర్ధిల్లటం లేదు, పలానోడు వర్ధిల్లుతున్నారని ఆడ మీద పడి మనం ఏడవటం కంటే, జనాల మీద పడి ఏడవటం కంటే వర్ధిల్లడానికి దేవుడు చెబుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరికీ తండ్రి, దేవుడు అందరికీ నాయకుడు, దేవుడు అందరికీ కాపరి, దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి దేవాది దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను మీకు తోడుగా ఉంటా. ఎప్పుడు తోడుగా ఉంటానంటే నేను చెప్పిన మాట మీరు వినండి. చాలా మందికి ఎన్నిసార్లు చెప్పండి, అయ్యా ప్రభు సన్నిధికి రావచ్చు కదా, కనపడవచ్చు కదా అంటే వద్దామనుకుంటున్నాను. ఆ మధ్య ఒక చర్చిలోనంట ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదంట. ఇంటికి వెళ్ళి అడిగాడంట ఒకసారి పాస్టర్ గారు, వస్తావులే పాస్టర్ గారు, రాకుండా ఎట్లాగా ఉంటాము, ఎప్పుడైనా రావాల్సిందే కదా అన్నాడంట. మరలా అనుకోకుండా ఒక 2 నెలల తర్వాత వెళ్ళాడంట. అయ్యా వస్తానంటున్నావు కదా, దైవ సన్నిధికి రావచ్చు కదా అని అడిగితే, ఖచ్చితంగా వస్తాం పాస్టర్ గారు, రాకుండా ఎలాగుంటాం, నా యొక్క బిజినెస్లో చాలా బిజీగా ఉన్నాను, మరి నేను వస్తాను పాస్టర్ గారు అని అన్నాడంట. మరలా ఒక నెల ఆగిన తర్వాత వెళ్ళాడంట. పాస్టర్ గారికి ఇదే పని కదండి. వెళ్ళి, ఏంటయ్యా మరి మీరు వస్తానంటున్నారు, మీ ఏమైనా భార్య వస్తుంది, పిల్లలు వస్తున్నారు, మీరు కూడా వస్తే బాగుండేది కదా అంటేను, నీకే పని లేవు, మాకు 90 పనులు ఉన్నాయి అన్నాడంట.
ఎవరిని? పాస్టర్ గారికి ఏ పనులు లేవా? పాస్టర్ గారికి ఏ పనులు లేవు? నీకే పని లేదు. మాకు 90 పనులు ఉన్నాయి, ప్రభు నడిపించినప్పుడే వస్తానులే అన్నాడంట. 2 నెలలు పోయిన తర్వాత ప్రభు నడిపించాడంట. ఆ సంఖ్యలో ఒక చెయ్యి, ఈ సంఖ్యలో ఒక చెయ్యి పెట్టారంట. ఇక ప్రభు నడిపించుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ సంఖ్యలో ఒక చెయ్యి, ఈ సంఖ్యలో ఒక చెయ్యి వచ్చింది దాకెందుకు? ఆయన నడిపించింది దాకెందుకు ఆ బాధ? చెప్పినప్పుడు రావటం మంచిది కదా. దేవుని మాటలు వినటం చాలా మంచిది. దేవుని మాటలు వింటున్నావు చాలా మంచిది. దేవుని మాటలు నువ్వు వింటున్నావు చాలా మంచిది. వింటున్న నీవు లోబడుతున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆ మనిషి నాతో మాట్లాడడు, ఈ మనిషి నాతో మాట్లాడడు, ఆమె నాతో మాట్లాడదు, ఈమె నాతో మాట్లాడదు. ఎడు చూసినా పాగేనైంది. ఎడు చూసినా పల్లేరు గంప చుట్టుకున్నట్టేనా? ఏ మనిషి నీతో మాట్లాడితే మాట్లాడకపోతుంది, నువ్వే మాట్లాడు. నువ్వే కాస్త తగ్గించుకో. పలానా మనిషి మాట్లాడతలేదు అనుకో, మాట్లాడు. పలానా మాట్లాడతలేదు అనుకో, మాట్లాడు. మనం తగ్గించుకోవటం వల్ల జరిగేదేముంది? బాగున్నావంటే అయిపోయా, కొండంత సమస్య పక్కకి వెళ్ళిపోద్ది. బాగున్నావంటే చాలు, అది పర్వతాలా ఉన్న సమస్య కూడా ఒక్క మాటతో వెళ్ళిపోద్ది. పెళ్లి కోసం పిలవాలనుకున్నారంట ఒకళ్ళు, వాళ్ళు ఎవరు రారని తెలుసు అంట. అయితే వెళ్ళిపోయి ముందుగా మరి ఇట్లాగా పరిస్థితి, అబ్బాయి పెళ్లి జరుగుతుంది, మీరు మాత్రం ముందుగా నిలబడి అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక్క మాట అడ్డేశారంట. అడ్డేస్తే చాలు కదా, వచ్చినా రాకపోయినా ఒక్క మాట అడ్డం వేస్తే చాలు. ఎప్పుడు మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. దావీదు కుటుంబము వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే నీవు వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటో ఈ రోజు నీకు అర్థం కావాలి. నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంది? ఆశీర్వాదం పొందకపోవడానికి గల కారణం ఏంది? దీవెన నీవు అనుభవించకపోవడానికి గల కారణం ఏందో ఒక్క మాట చాలు. నేను వివరించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ దావీదుకు దేవుడు తోడుగా ఉన్నట్లే యేసేపునకు కూడా దేవుడు తోడయ్యుండెను గనుక యేసేపు అంతకంతకు వర్ధిల్లుచూ ఉండెను అని వ్రాయబడింది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనం. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిరపు సేవా విషయమందేమి, నెంబర్ 1, దేవుని మందిరపు సేవా విషయమందేమి గాని, ధర్మశాస్త్ర విషయమందే గాని, ధర్మమంతటి విషయమందే గాని, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించెను. అతడు ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవుని మందిరపు సేవా విషయమందేమి గాని, ధర్మశాస్త్ర విషయమందే గాని, ధర్మము జరిగించే విషయమందేమే గాని, ఈ విషయాలన్నిట్లో హృదయపూర్వకంగా జరిగించాడు కనుక రాజైన హిజ్కియా హృదయపూర్వకంగా చేయాలి. ఏ పని చేసినా దేవుడి పని చేయాలంటే ఎట్లా చేయాలి? మనం దేవుడి పని ఎట్లా చేయాలి? సొనుక్కుంటా చేయకూడదు. దేవుడి పని చేయాలంటే హృదయపూర్వకంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అది చిన్న పని కానివ్వండి, అది పెద్ద పని కానివ్వండి, మనస్ఫూర్తిగా దేవుని పని చేయాలి. అది పరిచర్య కానివ్వండి, అది ఏదైనా దేవుని పని నీకు కనబడుతున్నప్పుడు ఆ పనిని నువ్వు హృదయపూర్వకంగా చేయటం వల్ల బైబిల్ చెబుతుంది నువ్వు వర్ధిల్లుతావు. హిజ్కియాని వర్ధిల్ల చేసిన దేవుడు ఆయన పక్షపాతిగా ఉన్న దేవుడు గాడు. దేవుని మందిరపు సేవా విషయమందేమి గాని, ధర్మశాస్త్ర విషయమందేమి గాని, ధర్మము జరిగించే విషయములందేమి గాని అతను మనస్ఫూర్తిగా జరిగించిన కారణాన్ని బట్టి దేవుడు రాజైన హిజ్కియాను వర్ధిల్ల చేసెను. ఒక మనిషి వర్ధిల్లాలంటే మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఏం చేయాలంట? మనస్ఫూర్తిగా
పని చేయాలి. ఏ పనైనా తలబెట్టు, అది మనస్ఫూర్తిగా ఉండాలి. ఒక కుటుంబ ప్రార్థన పెడతానంటే నేను మనస్ఫూర్తిగా పెట్టడానికి చూస్తాను. నాకు కానీ వాళ్ళు వచ్చేసి ఇంకా ఏదైనా ఇంకొక మాటలు కానీ చెప్పారనుకోండి, నేను చిన్న కాడి కింద పడేస్తా. మనస్ఫూర్తిగా చేయలేను కనుక చేయనట్టుగానే ఉండిద్ది. అది నువ్వు ఎన్ని పనులు చేసినా అది చేయనట్టుగానే ఉండిద్ది. సేవకుడు మనస్ఫూర్తిగా ఒక పనిని చేయడానికి ఇష్టపడితే అక్కడ దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందువల్ల సేవకుని యొక్క మాటను నువ్వు తప్పిపోకూడదు. సేవకుని యొక్క మాట ఎదిరించి పని చేయకూడదు. సేవకుని యొక్క మాటకు లోబడి పని చేయాలి. అది నీకు దీవెన. సేవకుడు నీ మీద కొండ తీసుకొచ్చి పెట్టడం, పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టడం, ఒక బండ గుండ్రాయి తీసుకొచ్చి పెట్టడం. నీ క్షేమం కోసే సేవకుడు చెప్తాడు. అందువల్ల సేవకుడు చెప్పే మాట నువ్వు వినాలి. వింటే నీకు ఆశీర్వాదం. అది సంపూర్ణంగా జరిగిద్ది ఆ పని. కారణం ఏంటంటే దేవుడు, సేవకుడు ప్లస్ మీరు కలిసి ఒకే మనసుతో పనిచేస్తున్నారు కాబట్టి భూమి మీద ఏకీభవించున్నారు కనుక దేవుడు కూడా ఆమె అని పలుకుతాడు. కాబట్టి వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే, యేసేపు వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే యేసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. యేసేపు మీదకి నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, అన్నలు దూషించారు, ద్వేషించారు, నీళ్ళు లేని గుంటలో పడేశారు, అమ్మేసుకున్నారు, సంతలో కూరగాయలు అమ్మినట్లుగా అమ్మేసుకున్నారు. ఇన్ని పనులు జరిగినా దేవుణ్ణి ఆరాధించడం యేసేపు మానలేదు కనుక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు తనకి వెంటాడినా, రక్త సంబంధులే ఆయన్ని చంపాలని కొట్టినా కూడా అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదు కనుక దేవుడు కూడా యేసేపును విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు కనుక యేసేపు వర్ధిల్లును. హిజ్కియాకు దేవుడు తోడై ఉంటాడు గల కారణం అతను జరిగించే ప్రతి పని మనస్ఫూర్తిగా చేశాడు కనుక హిజ్కియాను కూడా దేవుడు వర్ధిల్ల చేశాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచూ ఉండెను. సొలొమోను తన తండ్రి అయిన దావీదుకు మారుగా దేవుడిచ్చిన సింహాసనమందు ఆయన కూర్చుండి వర్ధిల్లుచూ ఉండెను. జాగ్రత్తగా వినండి. సొలొమోను గారు వాళ్ళ నాన్నగారి యొక్క సింహాసనాన్ని ఎక్కేటప్పుడు ముందుగా ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, ప్రభువా, ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా? అయితే నా తండ్రి అయినా నా తండ్రితోనూ వాగ్దానం చేసిన ప్రకారము, నా తండ్రితో మీరు మాట్లాడిన ప్రకారము నీ సింహాసనాన్ని నీ పిల్లలకి ఇస్తానని వాగ్దానం చేసావు కనుక మా నాన్నగారికి మేము ఎంతో మంది కుమారులు ఉన్నా కూడా వాళ్ళందరిలో ప్రత్యేకంగా నన్ను ప్రేమించి ఈ సింహాసనాన్ని దయచేసావు నాయన, నీకు కృతజ్ఞతలు అని ముందు సింహాసనం మీద కూర్చోకోకుండా మిస్పాకు వెళ్ళి ఆయన యెహోవా సన్నిధిలో ఏం చేయడం ప్రారంభించాడంటే బలిని అర్పించి యెహోవా సన్నిధిలో ఆ రాత్రి వేళ గడిపాను. దేవుని సన్నిధానంలో మొక్కుబళ్ళు చెల్లించాడు. చాలా మంది మొక్కుకుంటారు, బాధలో ఉన్నప్పుడు మొక్కుకుంటారు, కష్టంలో ఉన్నప్పుడు మొక్కుకుంటారు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొక్కుకుంటారు. ఇబ్బందులు కష్టాలను పోయిన తర్వాత మొక్కుబడి మర్చిపోతారు. నీ ముక్కును పిండి మొక్కుబడి ఎలా చెల్లించాలో దేవునికి బాగా తెలుసు. కొంతమంది అనుకుంటారు మొక్కుబడి చేసుకుంటారు, ఆ చేసుకున్న మొక్కుబడిని వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవుడు ఎలా జ్ఞాపకం చేయాలి ఆయనకు బాగా. యాకోబు జ్ఞాపకం చేయలేదు దేవుడు, యాకోబు జ్ఞాపకం చేయలే. ఏం యాకోబు మెదలకుండా వచ్చి కూర్చున్నావేంది నైగారులాగా అన్నాడా? ఏమా 20 సంవత్సరాలు అక్కడ ఉన్నావు, తినటానికి ఆహారం కట్టుకోవడం వస్త్రాలకి నువ్వు నన్ను అడిగింది, అవి ఇస్తానన్నానుగా. వాటితో పాటు నీకేమి ఇచ్చాను? విస్తారమైన పశువులు ఇచ్చాను,
నీవేమని ఏ మెరగనోడు ఉన్నట్టుగా ఇంటి దగ్గర వచ్చి మేరకొని కూర్చున్నావు. ఎంత ఆశీర్వాదం పొందిన తర్వాత, ఎంత దీవెని పొందిన తర్వాత ఏ మెరగనట్లు కూర్చున్నావేంటి? నువ్వు ఏమి తెలియనట్టు కూర్చున్నావేంది? ఎంత దీవెన నీ మీదకి వచ్చిన తర్వాత, ఎంత ఆశీర్వాదం నీ మీదకి వచ్చిన తర్వాత ఏమి ఎరగనట్లు కూర్చున్నావేంది? మీ అన్న కోసం ఏం పంపించావా యాకోబు? 200 మేకలు, 200 గొర్రెలు, పాడి ఆవులు, ఆంబోతులు, ఒంటెలు, ఇవన్నీ పంపించావుగా. మరే నీవేమని నీ అన్న కోసం ఎంత కానుకలు పంపించావు? మరి నువ్వు మెదకుండా కూర్చున్నావేంది? లూజు ప్రాంతంలో ప్రామిస్ చేసుకున్నావుగా, ప్రమాణం చేసావుగా, మొక్కుకున్నావు కదా, ప్రభువా నేను బయలుదేరి వెళుతున్నానయ్యా మా మేనమ్మ గారింటికి, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఏ కొదవ కొరత లేకుండా చేస్తే నీవు నన్ను ఆశీర్వదించిన దానిలో నుండి 10వ భాగము నీకు చెల్లిస్తానని మొక్కుకున్నావు కదా, ఇక్కడ బలిపీఠం కడతానని మొక్కుకున్నావు కదా, ఏంది మెల్లకుండా ఇంటి దగ్గర కూర్చున్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఇంటి వాడితో అన్నాడు, గబగబ స్నానం చేయండి, స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకొని మనం బయలుదేరి దేవుని దగ్గరికి వెళ్ళాలా. ఏ స్థలంలో ప్రభు మాట్లాడాడో ఆ స్థలంలో బలిపీఠం కట్టాలి మనం. కాబట్టి మనం మొక్కుబడి చెల్లించాలా. వెడదాం పడదండి వెళ్ళిపోయి బలిపీఠం కట్టి వాడు దేవుని మొక్కుబడి చెల్లించుకొని వాడు తిరిగి వస్తుండగా యెహోవా వారిని ఇంకా ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం ఎలా వచ్చింది? బావిలో నీళ్లు ఉన్నాయండి, బావిలో నీళ్లు ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి బావిలో నీళ్లు, నువ్వు తోడేవు, ఎంతవరకు వెళ్ళింది, మళ్ళా గంట తర్వాత చూస్తే ఎంతవరకు వస్తాయి. నువ్వు తోడల 4 రోజులు 7 ఉంటాయి, నెల రోజులు తోడల 7 ఉంటాయి, 2 నెలల తోడల 7 ఉంటాయి. నువ్వు తోడతా ఉండు, అవి ఊరతా ఉంటాయి. దేవుని సన్నిధిలో మనం ఏమైతే మొక్కుబడి చేసుకుంటున్నామో దానికి బద్దులమై ఉండాలి, దానికి లోబడి ఉండాలి. దేవుడు అంతటా అందరూ చూస్తాడు, ఆయన హృదయాల్ని పరిశీలిస్తాడు, హృదయాల్ని ఆయన పరీక్షిస్తాడు. కనుక మన హృదయాలు ఎరిగిన దేవునికి మనం నమ్మకంగా ఉంటే ఆ నమ్మకమైన దేవుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. సొలొమోను ఏం చేశాడంటే వాళ్ళ తండ్రి యొక్క సింహాసనాన్ని ఎక్కటానికి ముందుగా మిస్పాకు వెళ్ళి ఆయన అక్కడ బలిని అర్పించి ఆ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సొలొమోను గడుపుతూ ఉండగా ఆయనకి కల వచ్చింది. అంటే కల కానివ్వండి, దర్శనం కానివ్వండి, సొలొమోను నీకేం కావాలనుకుంటున్నావు అన్నాడు. నీకేమి ఇవ్వాలి? 10 దేశాలను ఇవ్వమంటావా అన్నాడు. లేదు ఆయన ఉన్న ఒక్క దేశాన్ని సరిగా పాలన చేస్తే, ఉన్న ఒక్క దేశాన్ని సరిగా పాలన చేస్తే చాలు ఆయన. అయితే నాకు ఏం కావాలంటే నీ దగ్గర నుండి నా యొక్క ప్రజలందరినీ వాళ్ళ మైండ్ సెట్లు అర్థం చేసుకొని వాళ్ళని సరి అయిన దోవలో నడిపించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయ్యా, బుద్ధిని దయచేయ్యా, వివేకం దయచేయని ప్రార్థన చేస్తే నీవు రాజ్యాన్నో రాజులనో దేశాన్నో కొల్లగొట్టాలని అడగలేదు కనుక నీకు బుద్ధి జ్ఞానము వివేకముతో పాటు ధన సంపదలు కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను, మీ తండ్రి సింహాసనాన్ని కూడా నీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు సొలొమోనుని వర్ధిల్ల చేశాడు. దేవునికి స్తోత్రం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై 3:13 మొదటి దశలోనికేనా? అక్కడ ఏం రాయబడిందంటే మీరును ఒకరి ఎడల ఒకడు వస్తుందా? వస్తే రానియండి, చదవండి. అయితే ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల
ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ఎప్పుడు వర్ధిల్లుతాం మనం? ఒకరి ఎడల ఒకడు ప్రేమను కనపరచాలంట. ఏం చేయాలి? ఒకరి ఎడల ఒకడు. అందరూ చెప్పండి నీ పక్కన వాళ్ళతో, నువ్వంటే నాకు చాలా ప్రేమ అని. నేను తప్పు చెప్పట్లేదమ్మా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, అమ్మ నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్పండి. ఒక మాట చెప్పండి బంగారం వాళ్ళతో. పక్కన వాళ్ళకి ఇలా చూడండి. ఏంది అంటారు? ఏంది ఏందమ్మా చెప్పండి అమ్మా. అమ్మ మీరంటే నాకు చాలా. మేడం గారు చెప్పావా? వర్ష గారు చెప్పిందా? మీ అందరూ అంటే ఒకళ్ళకంటే ఒకళ్ళకి ప్రేమేనా? వెళ్ళేటప్పుడు సంకల బైబిల్ వేసి ఊరు పలకకుండా నీ గెట్టినాడు పక్కన పడ్డారు అనుకో, ఇక ఎట్టగుండిద్దంటే ఇక అట్టగుండి దేవారం. ఏడగెట్టంది ఏంది అసలు వ్యవహారం? ఏడగెట్టంది ఏంది? మన బ్రతికేది దేవుని కోసం బ్రతుకుతుంది. దీంట్లో ఇంకా గెట్టని విషయాలు ఏంది? అందరితో బాగుంటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదానికి మూల సూత్రం ఏంటంటే నువ్వు అందరితో బాగుంటాను చూడు. ఎవరిని పగస్తులు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నీ ముఖం చూసి చూడనట్టుగా వెళ్ళారనుకోండి, పలకరించడం ప్రయత్నం చేయి. పలకకుండా వెళితే వదిలేసేయి. పలకలా నువ్వంటే గిట్లా వదిలేసేయి. నువ్వు ప్రయత్నం చేసావు, అక్క అన్నావు లేదా అమ్మ అన్నావు, అయినా నిన్ను చూడకుండా వెళ్ళిపోయారు, వదిలేయి. ఎవరికి వదిలేయాలి? ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. భూమి మీద నువ్వేం చేయాలంటే అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి. వర్ధిల్లటానికి సూత్రం ఏంటంటే ఒకని ఎడల ఒకడు ప్రేమను కనుపరుచుకోండి, అప్పుడు మీరు వర్ధిల్లుతారు అన్నాడు. దావీదు కుటుంబం వర్ధిల్లటానికి గల కారణాల్లో ఒక్క పాయింట్ తీసుకున్నాను. ఆయన వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. యేసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. సొలొమోనుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమను కనపరుచుకునే ఎడల దేవుడు మిమ్మల్ని కూడా వర్ధిల్ల చేస్తాడు. రెండో యోహాను రాసిన పత్రిక 1:2 యోహాను. ప్రియుడా ఎన్నో 3 యోహానమ్మా, 3 యోహాను రాసిన పత్రిక చదువమ్మా. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థించుచున్నాను. వర్ధిల్లడానికి మరి ఒక కారణం ఏంటంటే ఆత్మలో వర్ధిల్లాలి. దేనిలో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. జాగ్రత్తగా నా వైపు చూడండి. శరీరం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? శరీరం బాగా పుష్టిగా వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఉదయాన్నే లేకుంగలే కాస్త పండు పెరిగాయ పచ్చడి, పెరుగు అన్నం, 2 పచ్చిమిరకాయలు అవి పెట్టుకొని బాగా పెరుగన్నం తిన్నాం. తర్వాత పెరుగన్నం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇవన్న సాంబారో బాంబారో ఒక ప్లేట్ కొట్టేశాం. ఈ 2 పూటలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుండి మళ్ళీ సాయంకాలం 7-8 గంట తినబోయే ఈ లోపల ఇక కావలసిన జీడికాయలు, కావలసిన ఇక మామూలుగా ఇక పచ్చిమేత అంతా ఇది అవసరం తిన్నాం. ఎన్ని తిన్నా వాళ్ళు రావట్లేదంటే నేను చెబుతున్నా 4-6 కోడిగుడ్లు తిన్న రోజుకి గ్లాసు పాలు తాగు. 1 రోజులు ఇది నీకు ఒళ్ళెందుకు రాదో నేను చెబుతా. నేను నా కండ తీసుకోండి, ఒక కండ చెప్పబెట్టకుండా ఒక కండ తీసుకోండి. శరీరం వర్ధిల్లాలి అని అంటేనేమన్నా కావలసిన ఆహారాన్ని పంపిస్తున్నాం. కావలసిన ఆహారం వినండి. కావలసిన ఆహారాన్ని శరీరానికి పంపిస్తున్నాం. శరీరం పుష్టిగా ఆరోగ్యంగా ఉంటుంది.
ఆహారం సరిపోయినంత లేదనుకండి, కాళ్ళు తీసుకుపోవటం, చేతులు తీసుకుపోవటం, కళ్ళు లొట్టలు పడతాం, చెవులు సొట్ల పడతాం, చెవులు గుయ్యని శబ్దం అమ్మ, ఒకటే శబ్దం అమ్మ, ఒకటే మోత, చెవులు మూతలు పడ్డాయమ్మా అంటాం. మూతలు పడ్డాక గంజి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని లోట తాకి వేడి వేడి అని చెబుతారు పెద్దోడు సలహా. గంజి నీళ్ళు తీసుకొని ఒక లోట అట్ట ఇట తిరగొట్టి దాంట్లో ఉప్పు వేసుకొని తాగితే ఆ చెవులు మూతలు పడ్డాయి పోతాయి అంటారు. అంటే శరీరాన్ని ఎలాగైనా ఆరోగ్యం పొందుకోవడానికి అనే సూత్రాలు మనకు తెలుసు. మరి ఆత్మ పుష్టిగా ఉండాలంటే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే పౌలు ఒక పని చేశాడు. పౌలు గారు ఏం చేశాడంటే, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నా ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి పొందుతున్నాడు. అనగా శరీరాన్ని ఏం చేశాడు చెప్పండి? శరీరాన్ని ఏం చేశాడు? ఉపవాసం పెట్టాడు. వారానికి ఒక్క పూటన్నా ఉపవాసం ఉంటున్నారా? వారానికి ఒకసారైనా ఉపవాసం అంటున్నారా? ఒక్కసారైనా. శరీరానికి కూడా మంచిది, మీకు తెలియట్లా. మీ శరీరానికి కూడా క్షేమం. మిషన్ కంట మన ఆడే మిషన్కి ఒక్క పూటన్నా రెస్ట్ ఇస్తే ఆ మిషన్ ఏమైందంటే మరలా శక్తిని పొందుకునింది. ఒక్క పూటన్నా శనివారం సాయంకాలము లేదా శుక్రవారం సాయంకాలము ఏదో ఒక రోజు నువ్వు అనుకొని ఒక్క పూట ఉపవాసం, ఒక్క పూట, 2 పూటలు తిను, 3వ పూట కూడా సరిపోయేటట్టు ఒక్క పూట ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక్క పూట ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తే లోపలున్న ఆత్మను చూసేవా, ఇది శక్తి పొందుతుంది. ఉపవాసం ద్వారా ఏమవుతుంది? శక్తి పొందుతుంది. పాస్టర్ గారు భలే చెప్పారయ్యా, 3 పూటలు తింటున్న శివులు మూతలు పోతుంటే ఒక పూట మానేస్తే శివులు మూత ఇంకా గట్టి ఇంకా బలంగా రాదయ్యా అంటారా? మీరు ఉపవాసం ఉండి చూడండి, దానిలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో. ఒక్క పూట అన్నం తిని 9 సంవత్సరాలు ఉన్నా, ఎవరికో చెవట్లు ఏడా చెబుతున్నా. 21 రోజు దానియేలు ఉపవాసం అని ప్రార్థన చేశా. ఉమ్ము మింగకుండా నీళ్లు తాగకుండా ఎస్తేరు ఉపవాసం అని 3 రోజులు ప్రార్థన చేశా. 10 రోజులు మొత్తం మజ్జిగతో 10 రోజులు ఉన్నా. కమ్యూనిటీ హాల్లో ప్రార్థన పెడతా ఉన్నాం ఆ రోజుల్లో. మనం మందిరం సరిగా లేక కమ్యూనిటీ హాల్లో ప్రార్థన పెడుతున్నాం. 10 రోజులు మొత్తం మజ్జిగతో ఉన్నా. నేను నా పెళ్లి కాకముందు 100 రోజులు 4 ఇడ్లీ, రోజుకు 4 ఇడ్లీయే. నేను లేచి వెళ్ళిపోయి మళ్ళీ సుందరం వాళ్ళ కొట్టుకెళ్ళటం, లేకపోతే సుందరం కొట్టిపోయేది చిన్నబ్బాయి కొట్టుకెళ్ళిపోవడం, ఆడ వెళ్ళిపోయి డబ్బడబ్బ మింగేయటం, 1 డజన్ ఇడ్లీ మింగేసి నేను రావటం లేదు. గది వదిలిపెట్టి బయటికి వెళ్ళేవాడు కాదు. 4 ఇడ్లీ 100 రోజులు ఉన్నా. నేను అనుభవాలు లేకుండా మీకు చెప్పటల్లా, నాకు అనుభవాలు లేకుండా చెప్పటల్లా. కానీ ఒక్క పూట అన్నా ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి, అది నీకు మేలు. దేవునికి స్తోత్రం. నీవు వర్ధిల్లాలి, నీ ఆత్మ వర్ధిల్లాలి అని నువ్వు అనుకున్నట్లయితే కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. అది నీ క్షేమం. మరలా చెబుతున్నా, నీ జీవితానికి సరిపోయిన మాట చెబుతున్నా, ఒక్క పూటైనా, వారానికి ఒక్క పూటైనా ఉపవాసం ఉండండి. 7 రోజుల్లో ఒక్క పూటైనా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి, అది నీ క్షేమం. ఈ ఒక్క పాయింట్లో ఈ విషయాలు చెప్పాను. దావీదునకు దేవుడు తోడై ఉండెను గనుక దేవుడు దావీదును అంతకంతకు వర్ధిల్ల చేశాను. ఇప్పుడు వర్ధిల్లిన భాగాలు చెప్పుకొచ్చాను. 2వ పాయింట్ చెప్తాను. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. 24:17. దావీదు ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిపించినందుకు ఈ దినమున నీవు నా అపకారానికి ఉపకారము చేసిన వాడవై
నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేవి గనుక నీవు నాకంటే నీతిపరుడవని సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఒరే నాయనా, నేను ఎన్నోసార్లు నిన్ను చంపాలనుకున్నాను, నిన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నాను. అడ్డు తొలగించుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? హేరోదియ ఉంది, అన్నగారు భార్యని హేరోదు ఉంచుకున్నాడు. అది తప్పురా అని యోహాను చెప్పాడు. అన్న భార్యని ఉంచుకోవటం ఏంద్రా దుర్మార్గుడా, అది తప్పు కదరా. పాత నిబంధన కాలంలో అన్న చచ్చిపోతే తమ్ముడు చేసుకోవాలి, తమ్ముడు చచ్చిపోతే ఆడు, మూడోవాడు చేసుకోవాలి, మూడోవాడు చచ్చిపోతే 4, 4 చచ్చిపోతే 5, 5 చచ్చిపోతే 6, 6 చచ్చిపోతే 7 కూడా చేసుకోవచ్చు అని ధర్మశాస్త్రం ఉంది. ఆ తర్వాత లేదు కదా. ప్రభు మనకి కొన్ని విషయాలు చెప్పారు కదా. నువ్వు వదిలించుకోవటం ఏంద్రా దౌర్భాగ్యుడా అని మాట్లాడితే, ఈ మాట రాజుగారికి విషయం కరెక్టే కదా అనిపించదు. కానీ ఈ తాసుపాము ఉంది. ఇది ఎవరి తాసుపాము? హేరోది అనే తాసుపాము ఉంది. దీనికి మామూలుగా టెంపర్ ఎక్కడ లేని బాధ మొత్తం ఎక్కింది. ఎరా, నా గుట్టంతా రొట్టి చేస్తున్నాడు, నేను ఎట్టాగో తంటాలు పడుతున్నా. తంటాలు పడేది ఏంది? బుద్ధిమాలింది తంటాలు పడేది ఏంది? ప్రవక్త చెప్పాడు, నేను సరి చేసుకోవాలి అనుకోవాలి కదా. సమయం కొరకు చూసిందంట. అంతగా రాజుగారి యొక్క పుట్టినరోజు రానే వచ్చింది. హేరోది కూతురు ఏమైనా నాట్యం చేసింది. రాజుగారు కాస్త మందు ఎక్కువైపోయి ఆ మందులు అన్నాడు, ఏం కావాలి అమ్మా అని అడిగితే, రాజ్యంలో సగభాగం కావాలా, రాసిస్తాను. అడమ్మ మొగుడిది. రాజ్యంలో సగభాగం కావాలా, దాన్ని రాసిస్తాను నీకు. ఏమైనా వచ్చిన వైడ్యూరియాలు ఏమైనా కావాలా, అవన్నీ నేను పోగు చేసి కట్ల కట్టి నీకు ఇస్తాను. పరిగెత్తుకుని వెళ్ళిందంట. మమ్మీ మమ్మీ మమ్మీ. ఏందే చెప్పని చెప్పు. ఏం లేదు మమ్మీ, రాజుగారు మంచి కైలో ఉన్నాడు, ఇప్పుడు ఏదడిగితే అది ఇచ్చేటట్టున్నాడు, కాబట్టి ఏమడగమంటావు మమ్మీ? వజ్ర వైడ్యూరియాలు ఇస్తానంటున్నాడు, వెండి బంగారాలు ఇస్తానన్నాడు, రాజ్యంలో సగం ఇస్తానన్నాడు, మనమేమన్నా అంతరాజ్యం తీసుకుందామా? ఏం కావాలి మమ్మీ? ఆశీర్వాదం బాగా వచ్చేటట్టు ఉందని అడుగుతుంటే, పిచ్చిదానా, ముందు నేను మెయిన్, నా వ్యవహారం మెయిన్, నా గడవటం మెయిన్, ఇవన్నీ వద్దు మనకి. చెరసాల ఉన్నాడే యోహాను, ఆయన తల తీసుకురా మనం. ఇదేంది మమ్మీ తల ఎందుకు మనకే? తల అవసరం, తీసుకురా, దానికి అవసరం. తలెందుకు మమ్మీ? మమ్మీ తలెందుకు? రాజ్యంలో సగం ఇస్తారన్నాడు, వజ్ర వైడ్యూర్యాలు ఇస్తారన్నాడు, వెండి బంగారం ఇస్తారన్నాడు, ఇవన్నీ కోరకుండా తల ఎందుకు కదా మమ్మీ? తలకాయ లేదని అని అంటేను, నాకు తలకాయ లేకపోవడం ఏంది? తలకాయ ఉంటే కదా నేను ఇక్కడ ఉంటుంది. నేను ఈ తలకాయ, దానికి తలకాయలో ఏమి లేదు, గడ్డి ఒకటి ఉంది, గడ్డి మడ్డి. సరే వాళ్ళ మమ్మీ చెప్పింది కాబట్టి వెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం కావాలి మరి నిర్ణయించుకున్నారా? నిర్ణయించుకున్నాం. సెరసాలో ఉన్నాడు యోహాను గారు. ఆ యోహాను గారా, ఆయన పిలిపించమంటారా, విడుదల చేయమంటారా? విడుదల చేయటం కాదు, పిలిపించడం కాదు, ఆయన తలని నరికి ఒక ప్లేట్లో, బంగారు ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చేవాడు. చాలు మాకు, అదే కాదు. గుండెలు జల్లుమన్నాయి రాజుకి, గుండెలు జల్లుమన్నాయి, బీపీ రేజ్ అయి ఉంటది, చెమటలు పట్టి ఉంటాయి. దావీదు ఎలాంటి వాడంటే, చంపడానికి చూసిన సౌలు ఎన్నోసార్లు దావీదును చంపడానికి చూసిన, దావీదు అంటాడు, అయ్యా నీవు ఎన్నోసార్లు నన్ను చంపడానికి చూసినా కూడా నేను మాత్రం నిన్ను తప్పించుకొని తిరిగాను. ఇప్పుడు సౌలు అంటాడు, అయ్యా దేవుడు నిన్ను నీ చేతికి అప్పగించిన, దేవుడు నన్ను నీ చేతికి అప్పగించిన, నీవు నన్ను చంపకుండా వదిలిపెట్టావే, నీ ఉపకార బుద్ధి బట్టి నాకంటే నీవు నీతిమంతుడుగా కనబడుతున్నావు. దావీదు కుటుంబము దీవించబడడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఉపకారపు బుద్ధి కలిగిన వాడు. ఏం కలిగిన వాడంట?
ఉపకారపు బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వాడు, శత్రువును కూడా క్షమిస్తాడు, సంపాదన ఎంపడబడిన వాడు కూడా క్షమించాడు. దావీదుకి అవకాశం వచ్చింది, గుర్ర పెట్టి నిద్రపోతున్నారు. సౌలుతో వచ్చిన సైనికులంతా నిద్రపోతుంటే దావీదు అదే గుర్రకి వెళ్ళిపోయి సౌలు యొక్క ఈటిని, నేడబుడ్డెను తీసుకొని ఆ కత్తితోనే సౌలు యొక్క వస్త్రాన్ని కొద్ది కోసుకొని వెళ్ళిపోయాడు. ఎదురున్న కొండ మీదకి వెళ్ళిపోయి కేక వేస్తున్నాడు, రాజా, సౌలు రాజా అని కేక వేస్తుంటే, రే వాడు మాట వినపడుతుంది, పట్టుకుంటారా అన్నాడు. నువ్వు నన్ను పట్టుకోవడం కాదు రాజా, ఈరోజు దేవుడు నిన్ను పట్టి నాకు ఇచ్చాడు, నీ పేకను అట్లా కోసేస్తే సరిపోయేది రాజా, నేను నిన్ను కొయ్యకుండా వదిలేశాను రాజా అన్నాడు. ఇదిగో నీ కత్తి, ఇదిగో నీ నీళ్ళ బుడ్డి, ఇదిగో ఇదేం ఎంతలా ఉంది, నీ నీళ్ళ బుడ్డి ఇదిగో, కత్తి ఇదిగో అని చూపించాడు. అప్పుడు అయ్యా నాకంటే నువ్వు మంచివాడు, అందితే చెప్పండి, అందితే అందపోతే అందితే చెప్పండి అమ్మ తెలుగులో, అందితే. కొంతమంది అట్లా ఉంటారు, అందితే జుట్టు కొత్తదాని, అందపోతే క్షమించయ్యా కాడు. ఇలాంటి వాడు సౌలు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. శత్రువును కూడా ప్రేమించి ఉపకారాన్ని చేశాడు. ఆయన వస్త్రపు చెంగు కోసినందుకే మనసులో ఎంతో వేదన చెందాడు. దేవుని ఆత్మతో అభిషేకించబడిన వారి యొక్క వస్త్రపు చెంగు నేను ఎందుకు కోసానని ఎంతో వేదన చెందాడు దావీదు. దావీదు కుటుంబం వరదలడానికి రెండో రీజన్ ఏంటంటే, ఒక రీజన్ దేవుడు తోడై ఉన్నాడు, రెండో కారణం ఏంటంటే శత్రువులను క్షమించేవాడు. మూడో మాట 4, 5, 6 ఇవి చదివిస్తా, ఇక వివరించను, చదివించేసి ముగించేస్తాను. కీర్తన గ్రంథం 119వ కీర్తన 164వ వచనం. కీర్తన గ్రంథం 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నిన్ను స్తుతించుచున్నాను. ఒక రోజుకి 7 సార్లు నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. దావీదు కుటుంబము దీవించబడటానికి మూడో రీజన్ ఏంటంటే, దావీదు దినమునకు 7 మారులు దేవుణ్ణి స్తుతించుచున్నాడు. రోజుకి 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఖాళీ దొరికిందంటే, దేవా నీ మందిరంలో నేను గడపాలనుకున్నాను, నా జీవిత కాలం అంతా గడపాలనుకున్నాను, అదే నాకు వరముగా దయచేయ, నీ సన్నిధిలో ఉండే భాగ్యం దయచేయ, నీ సన్నిధిలో ఉంటే ఆనందం ప్రభువా, నీ సన్నిధానంలో నా జీవితం అంతా గడపడానికి అదే నాకు వరంగా దయచేయని ఇలా ప్రార్థన చేస్తూ ఉండేవాడు దావీదు. దావీదు ప్రార్థనాపరుడు. దావీదు కుటుంబం దీవించబడడానికి మూడో కారణం దావీదు ప్రార్థనాపరుడు. దావీదు ఎవరండి? ప్రార్థనాపరుడు. ఇంటికి వెళ్ళి మోకరించి కాస్త అట్లాగన్నా దేవా దేవా 4 మాటలన్నా అంటున్నావా? మోకాళ్ళు వంగటం లేదంటే అది ఒక విధానం. కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? మోకాళ్ళు వంగకపోతే వంగనోడు సంగతి చెబుతున్నా. మోకాళ్ళు వంగుతుంటే వంచకుండా కూర్చొని చేస్తావే, నిన్నెట్టా వంచాల దేవుడికి? ఉంచి దాకెందుకు? ఆడు కనుక భుజాన ఆ రెక్క కింద ఒకటి ఈ రెక్క కింద వేసుకొచ్చినట్టుగా అట్టకెందుకు? మనం మోకరించి మన ఇంట్లో ప్రార్థన చేయాలి. మన ఇంట్లో ప్రార్థన ధూపం ఉండాలి. మన ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ధూపం ఉండాలా. నీ ఇల్లు దేవుని యొక్క కాంతితో, ప్రార్థన కాంతితో నింపబడాలా. 3 విషయాలు చెప్పారు. ఒకటి, దేవుడు తోడై ఉన్నాడు. రెండవది, శత్రువులు క్షమించేవాడు. మూడవది, ప్రార్థనాపరుడు. నాలుగవది 139వ కీర్తన 2-3 వచనాలు. నేను వివరించను, మీకు చెప్తాను, రాసుకోండి, మీకు అవసరమని చెప్తున్నాను. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా యొక్క పనులన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దావీదు మంచి ప్రవర్తన కలిగిన వాడు. ఎక్కడో ఒకసారి తప్పిపోయాడు, దేవుడు దాన్ని క్షమించాడు. దావీదు
మంచి ప్రవర్తన కలిగిన వాడు. దావీదుకి ఏం తెలుసు అంటే ఒక మాట అంటాడు, నేను కూర్చోవడం తెలుసు, నేను లేవడం తెలుసు, నేను పడుకోవడం తెలుసు, నా తలంపు పుట్టకొనిపోయి నా తలంపకి ఏం వస్తుందో నీకు తెలుసు, నా చర్యలు అనగా నా పనులు తెలుసు, నీవు నన్ను పరిశీలిస్తున్నావు దేవా అని ఇన్ని విషయాలు ఎందుకు చెబుతున్నాడంటే దావీదు తన ప్రవర్తనను కాపాడుకుంటున్నాడు. అంటే చక్కబెట్టుకుంటున్నాడు. నన్ను చూస్తున్నాడు దేవుడు, నేను నిలబడటం దేవుని తెలుసు, నేను పడుకోవడం దేవుని తెలుసు, పడుకున్న తర్వాత ఏం ఆలోచన చేస్తున్నానో ఆలోచన కూడా దేవుని తెలుసు, నేను నడవడం దేవుని తెలుసు, నా నడక నా పడకల దేవుడు పరిశీలించున్నాడు, నా చర్యలు అనగా నా పనులన్నీ ఆయన తెలుసు అని తన ప్రవర్తనను చక్కబెట్టుకుంటున్నాడు దావీదు. 4 మాటలు చెప్పాను. దావీదు ప్రవర్తన చక్కబెట్టుకున్నాడు, దావీదు గొప్ప ప్రార్థనాపరుడు, దావీదు శత్రువులు క్షమించేవాడు, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 34 కీర్తన 4వ వచనం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇది ఒకటి చాలు. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల యొక్క పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము. దావీదు దేవుని యొద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడు. దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తాడు. అయ్యా, నా దినాలు ఎలాగుంటాయో నాకు తెలియదు, అసలు ఎన్ని దినాలు ఉంటానో తెలియదు, నా దినముల యొక్క పరిమాణం ఎంతో నాకు అర్థం కావట్లేదు నాయన అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. మనం ఎప్పుడన్నా అడుగుతున్నాం, ప్రభు రేపు ఎల్లుండో నాది మరి కార్యక్రమం అన్నట్టుగా ఉంటది ఒకళ్ళది, రేపా ఎల్లుండా, అసలు నేను ఇన్నికి ఎంతకాలం బ్రతుకుతాను. సెవరి పాస్టర్ గారు అంటే ఒక ఆయన ఉన్నాడు, లారీ కోడి తిన్నానని చెప్తాడు. ఎన్ని కోళ్ళు? లారీ కోళ్ళు. ఆయన తిన్నాడు, తినుంటాడు, లారీ కోడి తినుంటాడు. అంటే కోళ్ళు అంటే ఈ చెత్తకోళ్ళు కాదు, అన్ని ఒరిజినల్ నాటుకోళ్ళు. రాజేశ్వర గారు అడగండి ఆయన గురించి. ఇది నేల పక్షులు, ఇవి మీరే పెంచుతున్నారు, ఇది నేల పక్షులు అని ఎక్కడ పడితే అక్కడ గొంతుని అట్లా పిసుకుతాడు. అట్లా ఇక అరవని ఇక్కడ తీసుకెళ్ళిపోయి మామూలుగా అంతా లాగేసి కాలుతాను, తాటి మీద కాలుతానే లాక్కొని పచ్చి మాంసం తింటుంటాడు. అబ్బా ఏం బాగుంది రుచిగా. లారీ కోడి తిన్నారు కనుక ఇంకా 10 సంవత్సరాల ఓపికతో ఎంతో సేవ చేయగలను అనుకున్నాడు. చనిపోయాడు. గ్యాస్ అనుకున్నాడు, తను హార్ట్ ఫెయిల్ అయిపోయింది. అర్థమవుతుందండి? మన దినముల పరిమాణం ఎంతైనదో మనకు తెలియదు. ఏ రోజు ఎవరికి ఎక్కడ ఏమి సంభవించిందో మనకి తెలియదు. దాన్ని తెలుసుకుంటానికి అడుగుతున్నాడు. అయ్యా, నా దినముల పరిమాణం ఎంత తక్కువ ఉందో జ్ఞాపకం చేసుకోయ్యా. దేవుని యొద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు, శత్రువును క్షమించేవాడుగా ఉన్నాడు. అందువలన దేవుడు తనకి తోడై ఉన్నాడు కనుక అంతకంతకు దావీదు వర్తిల్లును. ఇంకా చాలా విషయాలు రాసుకున్నాను కానీ అంతవరకు చాలే మీకు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు తోడుకుంటాడంటే శత్రువులు క్షమించాలి. బాగున్నావయ్యా, బాగున్నారా? క్షమించలేని కొన్ని ఉంటాయి, క్షమించరానివి కొన్ని ఉంటాయి. నువ్వు ఎంత మనసు కలపాలనుకున్నా కొన్ని క్షమించనివి ఉంటాయి. దేవునికి వదిలేసేయాలి దాన్ని. క్షమించే బుద్ధి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు, యెహోవా యొద్ద విచారణ చేసేవాడు, దావీదు దేవునికి ఇష్టానుసారుడు, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి ఆయనలో. అందుకని దావీదు కుటుంబము దీవించబడింది. ఒక కుటుంబం దీవించబడాలంటే మంచి క్వాలిటీస్ ఉండాలి, లక్షణాలు ఉండాలి. దేవుడు మన కుటుంబాన్ని కూడా అలాంటి మంచి మాటల ద్వారా, అలాంటి మంచి మాటల్లో మనం నడవడం ద్వారా దేవుడు మనల్ని కూడా దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.